ఎవరు? మా మొగింటే చాలా టార్చర్ అయిపోయింది సార్. ఏడన్నాడు? ప్రియాంక నగర్లో ఉన్నాడు సార్. మేము ఇక్కడ ఉన్నాం సార్. డైలీ ఇంటికాటకు వచ్చి కొట్టిపోతున్నాడు సార్. అంటే కొట్టడానికి ఇంటికాడికి వస్తున్నాడా? అవును సార్, కొడుకు కోసం వస్తారు. ఎవరు లేను, అమ్మ నాన్న ఎవరు, మా నాన్న చనిపోయినారు సార్. మా అమ్మ ఒకటే. నేను ఇంట్లో ఉన్నప్పుడు వస్తాడు, కొట్టి నా కొడుకు నాకు కాలని వెళ్ళిపోతాడు సార్. మొన్న నేను ఇంట్లో లేని చెప్పేసి మా పిన్ని వాళ్ళ ఇంట్లోకి దగ్గర మా పిన్నిని కొట్టిపోయినాడు సార్. ఎవరినో కొట్టాలా? నువ్వు ఉంటే నువ్వు, లేదంటే పిన్ని ఉంటే పిన్నినా? 2 రోజులు స్టేషన్ దిగిన వాళ్ళు అసలు ఫోన్ చేస్తారు, ఇంకో వదిలేస్తారు. 490 ఏం కేసు కట్టినావు? డ్రైవర్స్కి వేసినాం సార్. నీ ఫోన్ది? నీ ఫోన్ ఉందా? ఫోన్ లేదు సార్ నాకు. మీ అమ్మకు ఫోనే లేదా ఇంట్లో? ఏదో ఒక ఫోన్ దా చెప్తా. గేర్లోకి వచ్చి కొడుతుంటే నేను ఎక్కడ నువ్వు ఫోన్ నీకు వచ్చినప్పుడు నువ్వు 100 ఎందుకు కొట్టడంలే సార్? నాకు భయం వేసా. తను అక్కడ వస్తానంటే నేను ఇంటికి బీగం వేసుకొని ఎక్కడో చోటికి పోయి. అవును, ఉన్న ఫోన్ ఉంటుంది, తర్వాతనే నువ్వు కొట్టాలి కదా. దిశలో దీంట్లో నువ్వు ఫోనే కొట్టకపోతే కేసు ఎట్లా చేస్తారు? కంప్లైంట్ అయితే ఇచ్చి వచ్చినారు మొన్న. అవసరం లేదు బా. ఇప్పుడు దిశ ఫోన్ నెంబర్ ఉంది, లేదంటే అది ఇమ్మీడియట్గా వస్తారు, లేదంటే 100 నెంబర్ ఉంది. దానికి ఎందుకు వాడుకోవటంలో మీరు? స్టేషన్లో చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు కదా. అది కొడితే ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది కదా కేసు. ఆల్రెడీ ఒక కేసు కట్టినారా? ఉందా ఫోను? నీ ఫోన్ ఇది చిన్న ఫోను. సే ఎక్కడ? ఎవరిది ఫోను? ఎక్కడ మీరు? సి నువ్వు మహిళా కానిస్టేబుల్ అమ్మా, ఏం చేస్తున్నామ్మా? సార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేది కదమ్మా. ఫ్రీక్వెంట్గా జరుగుతుందంటే నువ్వేం చేస్తున్నట్టు? నాకు మొన్ననే తెలిసిండేది సార్, నిన్న కాక మొన్ననే చెప్పిండేది వాలంటీర్. అవును సరే, ఈమె కట్టింది, ఇంకా ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయలేదా? ఏది? పోలీస్ స్టేషన్కి వెళ్ళింటి సార్ వాళ్ళు లేకపోవడం అంటే రౌండ్స్కి వెళ్ళారు బయట. అవును, లేకపోయినా కానీ ఉన్నా కానీ ఎవరెవరు కేసులో అయితే కట్టాల్సిందే కదా. ఎవరెవరైతే కేసు తీసుకోవాల్సిందే కదా. ఏమి ఎస్ఐ గారు ఎవరెవరు చేయాలి కదా. స్టేషన్లన్నీ టైం పాస్ కుంటూ ఉంటాయా? సిఐడి ఫోన్ ఇది మా ఎవరిది లేదా? మా ఒకటి చెప్తా చూడు. ఏం పేరు? మన పేరు శిల్పమ్మ. ఎప్పుడే కానీ ఇలాంటివి జరిగితే మహిళా కానిస్టేబుల్ నెంబర్ ఉంది నీ దగ్గర, ఉందా లేదా? తీసుకో. లేదు అంటే నీ చిన్న ఫోన్లో అయినా 100 కానీ. దిశ నెంబర్ ఎంత? 181 112 ఉంది నెంబర్. ఆ నెంబర్ కన్నా కొట్టండి. కొడితే ఇమ్మీడియట్గా 6 నిమిషాల్లో 4 నిమిషాల్లో వచ్చి మీకు దగ్గరకు వస్తారు ఇక్కడికి. అర్థమవుతుందా? ఇమీడియట్గా పోలీసులు కేసులు కట్టాల్సిందే. 100కి పోతే కేసులు కట్టాల్సిందే. నువ్వు నేను బంగపోవాల్సిన అవసరం లేదు. హలో, ఎక్కడ నర్సే గారు? ఇప్పుడు శిల్ప అని ఈమె లోనికోటలో నిన్న వచ్చిందంట, మొన్న వచ్చిందంట. స్టేషన్లో ఎవరు లేరంట, ఎవరు రెస్పాండ్ కాలేదంట. ఎట్లయితుంది అట్లా? వాళ్ళ భర్త వచ్చి వానికి 3 వచ్చినప్పుడల్లా ఈడొచ్చి కొట్టిపోతే ఎట్లయితుంది? ఎంతమ్మా దిశ నెంబరు? 112. ఇప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళది ఇమీడియట్గా కేసు కట్టేసి వాళ్ళు తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ చేయండి. తమాషా ఇది. చెప్పు, నీ సమస్య చెప్పు. హలో సార్, ఇక్కడ మా ఆయన వచ్చి చాలా గొడవ చేస్తున్నారు సార్. ఇంటికాడ డైలీ వచ్చి కొట్టిపోతున్నారు సార్ మమ్మల్ని. మేము లోనుకోట సార్ ఉండేది. మా ఆయన సార్ ఇదే భార్య భర్తల ద్వారా గొడవ పోయింది సార్. అది డైలీ ఇంటికాడికి వచ్చి కొట్టేసి వెళ్తారు సార్ రోజు. హలో, లేదు సార్, నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా సార్ ఇప్పుడు.
మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కొడుతున్నారు సార్. నేను ఇక్కడికి వచ్చి అదే 5 months అవుతాను సార్. ఇప్పుడు వారం నుంచి ఇది నేను మాట్లాడతా. హలో, నేను ఎమ్మెల్యే ధర్మవరం మాట్లాడుతున్నా అండి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు శిల్ప ఈ అమ్మాయిని వాళ్ళ భర్త ఆ నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళ భర్త ఇంటికి వచ్చి కొట్టిపోతున్నాడు అంట. వీటికి వచ్చి కొట్టిపోతున్నాడు. హలో, డీటెయిల్స్ చెప్పండి. అమ్మాయి పేరేంటి? శిల్ప. ధర్మవరం టౌన్ లోనికోట అనే ప్రాంతంలో ఉంటారు. లోనికోట లేదా ఇక్కడ ఉన్న దాంట్లో ఒక ప్రాంతం అది. అవును, ల్యాండ్ మార్క్ రామన్ గుడి దగ్గర. పోలీస్ స్టేషను ధర్మవరం టౌన్ పోలీస్ స్టేషన్, అనంతపురం జిల్లా. ఆవిడదే. నీకు ఫోన్ వస్తుంది చూడమ్మా, దీనికే ఫోన్ చేస్తారు. ఏం వాయిదా? ఫస్ట్ కేసు కట్టించడం 498 చాలా టార్చర్ చేస్తారు. హరాస్మెంట్ అంటే అట్లా ఇట్లా కాదు, అందరినీ చెడ్డ చెడ్డ మాటలన్నీ తిట్టేది, కొడుకులు తీసుకొచ్చేది. ఎన్నిసార్లు మేమే కంప్లీట్. ఇది 100 కొట్టినాలి. నువ్వు కూడా చూసినావా కొట్టేది? మళ్ళీ ఊరికనే ఉన్నావా? ఏం పెద్దమ్మా? ఏమని చెప్పి తీసేసినారు? నా పిల్లోడు వచ్చింటే అనంతపురం రాసి పంపిస్తుంది. ఏమని చెప్పి తీసేసినావు? చచ్చిపోయిందని వస్తానంట. నువ్వా? నేను చచ్చిపోయినా, ఇప్పుడు మళ్ళీ బతికొచ్చానని ఏం చేస్తావు చూడు సార్, నీకు నీ దయ. బతుకున్నావు కదా, బతికే ఉండాలి. చచ్చిపోయిందని చూపిస్తుందంట. ఏం చేసేది పింఛని పోయినాడు అంటారు. నాకు ఈ వయసుకి ఇట్లా చేసినారు. కరెక్ట్ చెప్పు. ఊరికి ఎందుకు తిప్పి తిప్పి ఎందుకు చెప్తావు? కానీ ఎందుకైంది? భూమి ఎక్కువ కరెంట్ బిల్లు ఎక్కువ పోయింది సార్. అది క్లియర్ అయింది సార్. చెక్ అప్లై చేసాను తర్వాత కొత్త రేస్ కూడా అప్లై చేసినాం సార్. అప్లై చేసిన తర్వాత ఈకేవైసీ చేయించారు సార్. వాలంటీర్ లాగిన్లో పొరపాటున ఇది చేశారు. డెత్ అని ఎవరు వాలంటీర్? యాక్చువల్గా వాలంటీర్ ఏం కాదన్నమాట. వీళ్ళే తీసుకుని గుర్తించుకున్నారు, వీళ్ళే పొరపాటు చేశారు. విఆర్ఓ ఎక్కడ మరి? దాని సొల్యూషన్ ఏంది? ఒక్క నిమిషం. మీది ఇది ఒకటేనా పెద్దమ్మ? కోళ్ళేనా? నేను చంపేసినారా? చంపేసినారు సార్. మరి ఇంటికాడికి కూడా వచ్చింది పోయింది. నేను మీ ఇంటి దగ్గరికి ఐడియా ఉంది. ఏం కమిషనర్ గారు, డెత్తులే వాళ్ళ హస్బెండ్ని తీసేసే బదులు ఈమె తీసేసినారు. డిఎస్ఓ పంపిస్తే ఏం తెలుతుంది? రైస్ కార్డులో వీళ్ళు డెత్ కింద డిక్లేర్ చేశారు. వచ్చిన డిఎస్ఓ ఉందా? కలిపొచ్చాను. అది సిటీ గారితో మాట్లాడి కానీ మన తప్పిదం వల్ల వీళ్ళకి రాకుండా పోకూడదు కదా. ఇట్స్ అవర్ మిస్టేక్ కదా. బతుకున్నామని చంపేసి భర్త చనిపోయింది. ఆమెకు భూమి ఎక్కువ ఉండేనా? ఎంత ఉండే? అన్ని తీసేది. ఏడుంది భూమి? ఏడుంది 8 ఎకరాలు ఉంటే అమ్ముకుంటారు. నాకు పెడితే ఏంది లేదు సార్. ఇప్పుడు నువ్వు ఎవరు రేషన్ కార్డులో ఉండాలా? నేను ముసలాయన ఇద్దరు ఉంటాను. ఇప్పుడు నీకు సింగిల్ ఇంకా భీము రాలే రేషన్ కార్డు. డేసో గారు
గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఒక ఆమె నారాయణమ్మ అనే ఆయన భర్త అంటే భర్త చనిపోతే డెత్ కిందికి పొరపాటున వీళ్ళు భార్య నారాయణమ్మ చనిపోయినట్టు తీసేసినారు. సో దాంతో మీకు పెన్షన్ రావటం లేదు. అది జనరేట్ చేయడానికి మీకు కూడా పంపించారంట. ఇట్లాంటివి చాలా పంపించిన మీకు మీ ఆఫీస్కి. ఓకే, కొద్దిగా స్పీడ్గా. ఇప్పుడు రెండో ఇష్యూ ఏమైందంటే ఇప్పుడు వాళ్ళ భర్త చనిపోవడంతో ఇప్పుడు సింగిల్ కార్డ్ రైజ్ చేయడానికి మళ్ళీ ఇష్యూ అవుతుంది. ఎంఆర్ఓతో ఒంటరి మహిళ అని చెప్పేసి సార్ అది ఒక సర్టిఫికేట్ ఇస్తే దాంతో సింగిల్ కార్డు మనం జనరేట్ చేయొచ్చు సార్. అది చేసేకి లేదు అంటున్నారే మా వాళ్ళు విఆర్ఓస్. అంటే లేదు సార్, నేను ఎస్టర్డే మొన్న లాస్ట్ స్పందనలో నేను అడిగాను సార్, కనుక్కున్నాను సార్. ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తే అవుతుంది అన్నారు సార్. అది నేను వర్కౌట్ చేసి మళ్ళీ తమకు చెప్తాను సార్. ఓకే, ఆర్ షూర్ కదా అప్పుడు తీసి ఈ 2-3 డేస్లోనే క్లియర్ చేసేటట్లు చూడండి. సార్ నేను ఈ డెత్ కేసు అయితే నేను 2-3 డేస్లో క్లియర్ చేస్తాను సార్. చేసి నేను తమకు చెప్తాను సార్. ఫైన్, థ్యాంక్ యూ సార్. ఈ 2-3 రోజుల్లో విజయవాడ నుంచి తెప్పించుకొని క్లియర్ చేయించాలి సార్. ఆయన నేను హెడ్ క్వార్టర్స్లో ఉన్న అతనితోనే మాట్లాడినాను. సరేనా? అనంతపూర్లో ఉన్న ఆయనతోనే మాట్లాడాను కదా. సరేనా పెద్దమ్మా? ప్రశ్న మాదే తప్పకుండా అడిగినావు హీరో అంతే సార్, తప్పకుండా చేస్తారా? గోయింది ఇప్పుడు అంటే వస్తాడంటే